హాయ్ అండి. దేవుడు పూజ అయిన తర్వాత తెల్లవారి టిఫిన్ అయితే పూరీ కూర చేసుకున్నాం. పూరీ కూర చేసుకొని కిచెన్ అంతా నీట్‌గా సర్దుకున్న తర్వాత ఒక పని మీద నేను మా వారు బయటపడ్డాం. ఎందుకంటే కారుకి 15 ఇయర్స్ అవ్వగానే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలట. దానికి కార్ చెకింగు, కార్ ఇన్స్‌పెక్షన్ అవన్నీ అయ్యాక మళ్ళీ మనం డబ్బులు కడితే 15,000 దాకా కడితే మళ్ళీ 5 ఏళ్లకి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కారు రోడ్డు మీదకి రావడానికి. మా కారు 2011 జూన్‌లో కొన్నాం. 15 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంక మేము కారు ఇన్స్‌పెక్షన్ ఉంది. కారు నీట్‌గా పెట్టుకొని రమ్మన్నారనేసి మేము కారుకి ఏంటుంది, వెనక ఒక లైట్ కొంచెం డిమ్‌గా ఉంది. ఆ లైటు డిమ్‌గా ఉన్న లైట్‌ని ఇక్కడ కార్ డెక్కర్స్‌లో వేయించుకున్నాం. వేయించుకొని పక్కనే కారు వాష్ ఉందండి. ఫోమ్ వాషు లోపల ఇన్నరు, బయట అన్నీ మొత్తం వాష్ చేస్తామనేసి అన్నాడని ఇంక పక్కన వాడికి ఇచ్చేసాం మాట. మేమిద్దరం పక్కన కూర్చున్నాం. వాడు వాషింగ్ అంతా కారు లోపల, బయట ఫోమ్ వాష్ చేస్తున్నాడు. ఇన్ని తంటాలు. ప్రయాణాలు సుఖంగా అవుతాయి కార్లు ఉంటే గానీ. ఏంటంటే ఇంకొక 5 ఏళ్ళు ఇది మాకు మళ్ళీ మా వారు ఒంటి చేతి మీద నడిపిన కారు. మా వారికి సెంటిమెంట్ కారు ఈ కారు. ఈ మధ్య మేము కారు మార్చేద్దాం అనుకున్నాం గానీ, మా వారి సెంటిమెంట్ మాట. చాలామంది అడిగారు, "బావుంది కారు. మాకిచ్చేసేయండి ఇస్తామని." కానీ మా వారేంటంటే ఒక్కరే తన ఒంటి చేతి మీద నడిపిన కారు గాబట్టి ఎక్కడ ఏ రిపేర్లు ఏమీ లేవు. అప్పుడప్పుడు సర్వీసింగ్ ఇచ్చేవారంతే. ఆ అబ్బాయి మా ఇంటికొచ్చి సర్వీసింగ్ చేసి వెళ్ళిపోయేవాడు ఇంటికి తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ మాకు వస్తుంది గాబట్టి వచ్చేసిందిలెండి అయిపోయింది. మళ్ళీ మాకు 5 ఏళ్ళు వాడు పర్మిషన్ ఇచ్చాడు. ఇన్స్‌పెక్షన్ అవ్వడం అవన్నీ అయిపోయాయి. ఇప్పుడేంటంటే కారు వాషింగ్‌కి మరి ఇన్స్‌పెక్షన్‌కి వెళ్ళే ముందు కారేమో చక్కగా పెళ్లి కూతురులా తయారై వెళ్ళాలమాట. హైదరాబాద్‌లో కార్లు వాడు ఎన్ని రకాలుగానో ఉంటాయి. కార్లు మన మీద నుంచి తోసుకెళ్ళిపోతారు. గీసుకుంటూ వెళ్ళిపోతారు. అలా అని ఇన్స్‌పెక్షన్ అని కారుకి రంగులు వేయడం అలా చేయలేం కదా! పెళ్లి కూతురికి మనం మేకప్‌లు చేసినట్టు చేయలేం కదా! ఉన్నది ఉన్నట్టు తీసుకెళ్ళండి. వాడు ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు అనేసి. ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదని నువ్వు మాట్లాడతావేంటి? మరి అదేం చేస్తాం ఇప్పుడు? బయటికి రావాలి కారు అంటే అని మా వారు నాతో గొడవ పడ్డారు. మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా మళ్ళీ 5 ఇయర్స్ మేము ఈ కారు రన్ చేసుకోగలం. ఓపికుండి చేతిలో విటమిన్ ఏ ఉంటే విటమిన్ ఏ కాదండి విటమిన్ ఎం ఉండాలి. ఉంటే అప్పుడు మనం కొత్త కారు తీసుకోవచ్చు. వాడేమో వాళ్ళ చేతిలో పెట్టాం కారుని పెళ్లి కూతురులా తయారు చేస్తున్నారు. ఫోమ్ వాష్‌లు, ఈ వాష్‌లు అనేసి. ఈ వాష్ చేయడం ఎప్పుడు మా వారు ఇవ్వలేదు. ఎప్పుడు తనే చేసుకుంటారు పాపం కారు. కానీ వాడేంటంటే కొంచెం కారు నీట్‌గా పెట్టుకోండి అనేసరికి ఇంక మా బాబు అన్నాడు, 300 ఇస్తే నీ కారు వాష్ చేసి లోపల ఇచ్చేస్తాను నాన్న. ఎందుకు అనవసరంగా నువ్వు కష్టపడతావు అని. ఇంక కాదనలేక మొత్తం తీసుకెళ్ళి కారు వాష్ చేయించుకొని, మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఆ కారు మా చేతిలో మేము రన్ చేసుకునేటట్టు సర్టిఫైడ్ అయింది మాట. కారుంటే కాదండి, దానికి తగ్గ మెయింటెనెన్స్ కూడా చేయాలి గదా! ఇప్పుడు పెట్రోల్ కొరతలోటి బయటికి తీయాలంటే భయమేస్తోంది. అందుకు ఇదండి ఈ కారు గోల మీతో పంచుకుంటున్నాను. పొద్దుటే తయారయ్యి ఈ కారు గోలకి పడేసరికి ఎండలో చుక్కలు కనిపిచ్చాయి. సూర్యనారాయణమూర్తి నేనున్నాను అనేసి మా నెత్తి మీదే ఉన్నాడు. కారైతే చక్కగా చల్లగా స్నానం చేసింది గానీ, మా పనైతే వదిలిపోయింది. అక్కడ కూర్చొని, ఆ కారు వాష్ చేయించుకొని, మళ్ళీ ఎండలో మా ఇంటికి వెళ్ళేసరికి మాకైతే ఇంక చుక్కలు కనిపిచ్చాయి. ఏమీ చేయలేం. చూసారు కదా! ప్రతి ఒక్కరికి తెలుసు. కారు వాష్ కూడా పెట్టాలా అంటే, లేదు మాకు చాలా సెంటిమెంట్ కారు ఈ కారు. దీనికి చక్కగా పెళ్లి కూతురులాగా మేకప్ చేస్తున్నాం కదా! మరి అది మీకు కూడా చూపిచ్చాలి కదా! ఏదైనా సరే నా నా ఇంట్లో జరిగేది మీతో పంచుకోవడం నాకు అలవాటైపోయింది కదా! మా వారేమో నాకు తిట్టారు. ప్రతీదీ చూపిస్తావా అనేసి. ఏం చేస్తాం? మాకు అలవాటైపోయారు. యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయాం కదా! అందుకు ఇలాంటివన్నీ కొంచెం పంచుకుందాం అనేసి. ఇదండి శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మా చిన్న కారుని చక్కగా పెళ్లి కూతురులా తయారు చేసుకొని, ఇన్స్‌పెక్షన్‌కైతే వెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా బయటైతే పడ్డాం. అది హ్యాపీ.
అందరికీ బాయ్. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీ పార్థ.